ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం విశాఖలో భారీ ఎత్తున వెహికల్ రికవరీ మేళా అయితే నిర్వహిస్తున్నారు. విశాఖ సిపి ఆధ్వర్యంలో కొన్ని స్టేషన్లో విశాఖ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్లో పట్టుబడిన వెహికల్స్, థెఫ్టింగ్ అయిన వెహికల్స్, లేకపోతే అధిక ఫైన్లు వేసిన వెహికల్స్, ఇవన్నీ కూడా ఈరోజు ఎవరైతే ఉన్నారో వెహికల్ పోగొట్టుకున్న వారందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సుమారు ఈ వెహికల్ మేళాలో ఇప్పటివరకు విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 320 వెహికల్స్ అన్నీ కూడా ఎవరైతే ఉన్నారో ఆ వెహికల్ ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇందులో కొంతమంది వెహికల్స్ పోగొట్టుకున్న వాళ్ళు అయితే, కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాళ్ళు, కొంతమంది వెహికల్స్ థెఫ్టింగ్ అయిన వాళ్ళు, ఇట్లా చాలా వెహికల్స్, కొంతమంది లా అండ్ ఆర్డర్లో ఫైన్లు కట్టక కొన్ని ఉండిపోయిన వెహికల్స్, ఇట్లా చాలా వెహికల్స్ని ఈరోజు విశాఖ సిపి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో వెహికల్కి సంబంధించిన ఓనర్స్కి అందచేయడం జరుగుతుంది. దీనికి ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ చాలా భారీ స్థాయిలో వెహికల్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు. అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు. బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అల్లిపురం సార్. అల్లిపురం. వెహికల్ ఏంటి థెఫ్టింగ్ అయిందా? థెఫ్టింగ్ సార్. ఎప్పుడు జరిగింది? ఒక 6 months 8 months అవుతుంది. సో ఈ రోజు మీ వెహికల్ని పోలీస్ వారు మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇదిలాగా మేళా, వెహికల్ రిటర్న్స్ మేళా అనేది చూసినాను. ఈ ఆలోచన చాలా బాగుంది. మా ఎస్ఐస్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని మాకు ఫోన్ల మీద ఫోన్లు, రండి మీ వెహికల్ దొరికింది, వచ్చి తీసుకెళ్ళండి అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు థెఫ్టింగ్ అయిన వెహికల్ ఒక 8 monthsలో దొరకడం అంటే చాలా బాగుంది ఇది. సో మీ బండి ఎప్పుడు పోయింది, ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? 2017 న్యూ ఇయర్ రోజు పోయిందండి ఆర్కే బీచ్ దగ్గర. ఆ రోజే మరుసటి రోజు వెళ్ళి ఇచ్చాము కంప్లైంట్ 2 Townలో. చాలాసార్లు తిరిగాము. ఇంకా వాళ్ళు దొరికితే మేమే ఇన్ఫామ్ చేస్తామండి అనేసారు. ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత లెటర్ రాయించుకున్నారు. ఇంకా దొరకలేదు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు దొరికింది అన్నారు. ఇప్పుడు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ బండితో మాకు అటాచ్మెంట్ బాగుండే. కాకపోతే ఇప్పుడు దేనికి స్క్రాప్కి తప్పించి బండిలాగా పనికి రాకుండా ఉంది. కానీ ఏదో దొరికింది. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా పోలీస్ అధికారులు మిమ్మల్ని గుర్తించుకొని మీ వెహికల్ అలా దొరికిందమ్మా పట్టుకెళ్ళండి అని చెప్పే విధానం ఎట్లా చూడొచ్చు అని ఇప్పుడు మాత్రం బాగానే వాళ్ళు ఇంటిమేట్ చేయటం కానీ, ఫాలోఅప్ చేయటం కానీ 2 months అయింది మాకు చెప్పి. వాళ్ళు అదే సార్ వస్తారు, వచ్చిన తర్వాత అందరి బళ్ళు ఒకసారి హ్యాండ్ ఓవర్ చేస్తారండి అన్నారు. అది ఇన్ఫామ్ చేయటం మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మాత్రం దొరుకుతాం, బండి అయితే వదిలేసాం, దొరుకుతాం అనుకోలేదు. ఏదో పోలీసుల ద్వారా మాకు మళ్ళీ బండి వచ్చే అవకాశం ఉంది, అయితే బండి ఇచ్చారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాకపోతే మళ్ళీ కేసు కట్టాలంటున్నారు, మరి కట్టాలా వద్దనేది మరి. ఓకే, ఈ సందర్భంగా 1 year తర్వాత మీరు వదిలేసుకున్న బండి ఈరోజు పోలీస్ అధికారులు అందరూ కూడా గుర్తించి మీ బండిని మీకు తీసుకొచ్చి అప్పచెప్పడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడవచ్చు? పోలీస్ వారికి ఏం చెప్తారు? పోలీస్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నాం. మాకు అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదే పోయిన బండి మళ్ళీ మాకు ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడ ఈ వెహికల్ రికవరీ మేళాకి ఎవరైతే వచ్చారో మొత్తం బాధితులందరూ కూడా ఒకటే చెప్తున్నారు. నిజంగా మేము బండి అయితే వదిలేసాము, బండి మాకు దొరుకుతుంది అనుకోలేదు. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇక్కడ పోలీస్ అధికారులు ఇప్పుడు సిపి వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించుకొని మాకు ఫోన్ చేసి మీ వెహికల్ దొరికింది, రండి వచ్చి పట్టుకెళ్ళండి అని చెప్పడం చాలా ఆనందదాయకంగా మేము ఫీల్ అవుతున్నాము. నిజంగా కొంతమంది అయితే వెహికల్ మేము ఇది వదిలేసామండి, కనీసం ఇప్పటికైనా మాకు వెహికల్ దొరుకుతుంది అనుకోలేదు, మా లక్కీ వెహికల్ అంటూ కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు సుమారు 320 వెహికల్స్ అన్నీ కూడా ఎవరైతే ఉన్నారో బాధితులందరికీ కూడా అందజేయడం ఒక అభినందకరమైన విషయంగా కోరుకోవచ్చు. బాధితులందరూ ఒకటే కోరుకుంటున్నారు. సో అసలు వెహికల్ మేము మర్చిపోయామండి, కానీ గుర్తుంచుకొని మాకు ఫోన్ చేసి ఎంత టైం అయినా కూడా మాకు వెహికల్ అందించడం చాలా అభినందనీయంగా చెప్తున్నారు. సో ఇదేమైనప్పటికీ కూడా ఇదంతా కూడా వైజాగ్ పోలీసుల పనితీరు ప్రశంసనీయమైన అందరితో పాటు మనం కూడా చెప్పే అవకాశం అని చెప్పవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.